పూర్వం మాండవ్యుడు అనే ఒక గొప్ప మహర్షి ఉండేవారు. ఆయన తన ఆశ్రమం బయట ఒక చెట్టు కింద మౌనవ్రతంతో ఘోర తపస్సు చేసుకునేవారు. ఒకరోజు కొంతమంది దొంగలు రాజభవనంలో దొంగతనం చేసి రాజభటులకు భయపడి పారిపోతూ వచ్చి మాండవ్యుడి ఆశ్రమంలో దాక్కుంటారు. దొంగలను వెంబడిస్తూ వచ్చిన రాజభటులు మాండవ్యుడిని చూసి దొంగలు ఎటు వెళ్లారు అని అడుగుతారు. కాని మౌనవ్రతంలో ఉన్న ముని ఏమీ సమాధానం చెప్పరు. దొంగలు ఆశ్రమంలోనే దొరకడంతో ఆ ముని కూడా దొంగలకు సహకరించాడని భటులు తప్పుగా భావిస్తారు. రాజుగారు కూడా విచారించకుండానే మునిని శూలానికి వేయమని ఆజ్ఞాపిస్తారు. భటులు మునిని ఒక పదునైన శూలంపై కూర్చోబెడతారు. ఆ శూలం ముని శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్ళినా ఆయన తన తపస్సుని ఆపలేదు. తన యోగశక్తితో ప్రాణాలను నిలుపుకుంటారు. చాలా కాలం తర్వాత రాజుగారు తన తప్పు తెలుసుకొని మునిని క్షమించమని వేడుకొని ఆ శూలం నుండి కిందకు దించుతారు. కాని ఆ శూలం మొన ముని శరీరంలోనే ఉండిపోతుంది. అందుకే ఆయనకు ఆణిమాండవ్యుడు అనే పేరొచ్చింది. ముని తన తపస్సు శక్తితో యమలోకానికి వెళ్లి యమధర్మరాజుని నిలదీస్తారు. యమరాజా, నేను తెలియక కూడా ఎప్పుడూ ఏ పాపం చేయలేడు, మరి నాకింతటి భయంకరమైన శిక్ష ఎందుకు లభించింది అని అడుగుతారు. అప్పుడు యముడు, మునివరా, మీరు చిన్నతనంలో తూనీగలను పట్టుకుని సరదా కోసం వాటి తోకలకు చిన్న ముళ్ళు గుచ్చారు. ఆ పాపానికే మీకీ శిక్ష పడింది అని చెప్తాడు. యముడి సమాధానానికి మాండవ్యుడికి ఆగ్రహం వస్తుంది. యమధర్మరాజా, శాస్త్రాల ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలు చేసే పనులు పాపాలుగా పరిగణించబడవు. చిన్నతనంలో తెలియక చేసిన పనికి ఇంతటి పెద్ద శిక్ష విధించి నీవు నీ ధర్మాన్ని తప్పావు. కాబట్టి నీవు భూలోకంలో ఒక దాసి గర్భాన మనుష్యుడిగా జన్మిస్తావు అని శపిస్తారు. ఆ శాపం వల్లే యమధర్మరాజు హస్తినాపురంలో రాజదాసికి పుత్రుడిగా విదురుడు అనే పేరుతో జన్మిస్తారు. అందుకే ఆయనకు రాజరక్తం లేకపోయినా సాక్షాత్తూ ధర్మదేవత కావడంతో భీష్ముడితో సమానమైన గౌరవం, అత్యంత తెలివితేటలు లభించాయి. ఆయన జీవితాంతం పాండవులకు ధర్మమార్గాన్ని బోధిస్తూనే ఉన్నారు.